మామూలుగా నేల మీద ఇండియన్ కమోడ్ స్టైల్‌లో కూర్చోండి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఆ ఇండియన్ కమోడ్ యాంగిల్ కూడా కూర్చోవడం ఇబ్బందవుతుంది మన వాళ్ళకి. కాబట్టి వెనక వాల్ సపోర్ట్ తీసుకొని, ఆ ఇండియన్ కమోడ్ స్టైల్‌లో కూర్చోండి. కూర్చొని ఒక 1 లీటర్ గోరువెచ్చటి వాటర్ మామూలుగా హ్యాపీగా, కూల్‌గా తాగేసేయండి. ఇంకా కావాలంటే అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అది తాగేసిన తర్వాత మీ మొత్తం ఫోకస్ అంతా కూడా పొట్ట మీద పెట్టి ఒక 5 మినిట్స్ ఇంట్లో బాల్కనీలో వాక్ చేయండి. అప్పుడు ఇమ్మీడియేట్‌గా మీకు ఫ్లష్ ఔట్ అయిపోతుంది. అంతేకాని ఏదో మెడికల్ షాప్‌లో దొరికే ఏదో సిరప్, ఏదో కెమికల్ సబ్స్టెన్స్ మీద మీరు మీ మోషన్ కొరకు డిపెండ్ అవ్వకూడదు. అసలు యోగా ప్రకారం, ఆయుర్వేదిక్ ప్రకారం చెప్తే మనిషి నిద్ర లేవగానే 90 సెకండ్స్‌లో మీ బౌల్ మూవ్‌మెంట్ అంతా కూడా క్లియర్ అయిపోవాలి. దట్ టూ వితౌట్ ఎనీ ఎక్స్‌టర్నల్ ఫోర్సెస్. రైట్? అంటే ఒకళ్ళకి పొద్దున్న లేవగానే కాఫీ తాగితే గాని మోషన్ రాదు. టీ తాగితే గాని మోషన్ రాదు. కొంతమందికి సిగరెట్ తాగితే గాని మోషన్ రాదు. కొంతమందికి గుట్కా యేసుకుంటే గాని మోషన్ రాదు. ఇలాంటి ఎక్స్‌టర్నల్ మోటివేషన్స్ మోషన్‌కి కాకుండా నేచురల్‌గా ప్రాసెస్ జరగాలి. సో, ఇనీషియల్‌గా ఈ బెండకాయ వాటర్ గానీ, లేదా నార్మల్ వాటర్ గానీ తాగండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ ఒస్తాయి. మీ రెస్పాన్స్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థాంక్ యూ.